Welcome to Genius Classes. Last video lo VRO 2014 and 2018 previous bits అనేవి explain చేయడం జరిగింది. ఆ previous bits కూడా maximum number system కాన్సెప్ట్ లోంచి కవర్ అయింది. సో ఈ రోజు వీడియోలో మీకు ద నెక్స్ట్ పార్ట్ వచ్చేసి అదే ఇయర్ 2014-2018 VRO ఎగ్జామ్లో అడిగిన ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ కాన్సెప్ట్స్ లైక్ రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ యొక్క టాపిక్స్లోంచి ఎలాంటి మోడల్స్ అడిగాడో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్ us see the problems. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, ద నంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అప్ టు 20 ఈజ్ 20 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య. యాక్చువల్గా 20 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య అంటే డైరెక్ట్గా మనం ఆన్సర్ వచ్చేసి 8 పెట్టేయచ్చు. బట్ యాక్చువల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నేను ఎవ్రీ టైం క్లాస్లో చెప్తాను, ప్రధాన సంఖ్యల్ని మీరు పీసీ లెవెల్లో ప్రిపేర్ అయితే 1 నుండి 100 వరకు ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. మీరు అంతకంటే ఎక్కువ స్టాండర్డ్లో ప్రిపేర్ అయితే 200 బిలో ప్రైమ్ నెంబర్స్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని in between 1 to 10 there are how many prime numbers? There are 4 prime numbers. What are they? 2, 3, 5, 7. Actually below 10 there are 4 prime numbers. These are single digit prime numbers. How many single digit prime numbers are there? There are only 4 single digit prime numbers. That is called below 10 unnayani kuda single digit prime numbers antam. Ivi single digit prime numbers vachesi there are 4. Ade vidhanga in between 10 to 20, in between 10 to 20 there are 4 prime numbers, 11, 13, 17, 19. Between below 10 వచ్చేసి 4 prime numbers, above 10 and below 20 వచ్చేసి 4 prime numbers. అంటే ఓవరాల్గా between 1 to 20 అంటే below 20 there are how many prime numbers? 4 plus 4 that is equal to 8. There are 8 prime numbers up to 20. 20 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంతంటే there are 8 prime numbers. 20 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 8 prime numbers. Next, see the next problem. The prime numbers among the following is. Actually prime number ఏంటి? Prime number is nothing but it has exactly 2 factors. The 2 factors are 1 and itself. ఏ సంఖ్యకైతే 1 మరియు తనకు తాను కారణాంకాలుగా ఉంటాయో ఆ సంఖ్యని ప్రధాన సంఖ్య అంటాం. ప్రధాన సంఖ్యకి ఖచ్చితంగా 2 కారణాంకాలు ఉండాలి. ప్రతి సంఖ్యకి 1 కారణాంకం అవుతుంది, ప్రతి సంఖ్యకు తనకు తాను కారణాంకం అవుతుంది. అంటే ప్రతి సంఖ్య అంటే ఏ ప్రధాన సంఖ్య అయినా సరే తనతో తాను భాగించబడుతుంది మరియు 1తో భాగించబడాలి. కానీ ఇక్కడ చూడండి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 201. ఇందులో అంకెల మొత్తం 3 అంటే ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది. 3తో డివైడ్ అవుతుందంటే ఈ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు. అలాగే సెకండ్ ఆప్షన్ చూడండి 306. ఈ 306లో అంకెల మొత్తం వచ్చేసి 9. 9ని 3 డివైడ్ చేస్తుంది, 9ని 9 కూడా డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇది 9తో డివైడ్ అవుతుంది, 3తో కూడా డివైడ్ అవుతుంది. కాబట్టి ఈ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు. అండ్ లాస్ట్ వన్, సీ ద ఫోర్త్ ఆప్షన్ 501. 501లో అంకెల మొత్తం 6. ఇది కూడా 3తో డివైడ్ అవుతుంది. ప్రధాన సంఖ్య అంటే 1తో భాగించబడాలి మరియు తనకు తాను భాగించబడితేనే అది ప్రధాన సంఖ్య అవుతుంది. బట్ ఇక్కడ 501 అనేది 1తో డివైడ్ అవుతుంది, 501తో డివైడ్ అవుతుంది, 3తో కూడా డివైడ్ అవుతుంది, అంటే ఇది ప్రధాన సంఖ్య కాదు. అలానే ఇది 1తో డివైడ్ అవుతుంది, 3తో డివైడ్ అవుతుంది, 6తో డివైడ్ అవుతుంది, 2తోటి కూడా డివైడ్ అవుతుంది, కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. ఇది కూడా దీనికి కూడా మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్లో అవుట్ ఆఫ్ ద 4 ఆప్షన్స్ 3 ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్స్. అంటే ఇందులో ప్రధాన సంఖ్య ఏమవుతుందంటే 401 అవుతుంది. ఎస్, దిస్ ఈజ్ ద అనదర్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ ఇన్ ద సింప్లిఫికేషన్స్లో. దిస్ ఈజ్ ద ల్యాడర్ డివిజన్ టైప్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ అంటాం దీన్ని. ఈ ల్యాడర్ డివిజన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ల్యాడర్లో బాటంలో ఉన్న ఫ్రాక్షన్ని ఐడెంటిఫై చేయండి. బాటంలో ఉన్న ఫ్రాక్షన్ ఏంటి? 1/2. ఈ 1/2ని మీరు ఏమని రాయండి అంటే 1, 2. 1/2 కదా, ఫస్ట్ రైట్ 1, నెక్స్ట్ రైట్ 2. ఇక్కడ ఏముంది? 2 ప్లస్ ఉంది, యూ రైట్ +2. అలానే ఇక్కడ కూడా 2 ప్లస్ ఉంది కాబట్టి యూ రైట్ +2. ఇక్కడ కూడా 2 ప్లస్ ఉంది కాబట్టి యూ రైట్ +2. ఎస్, ఇక్కడ దీని యొక్క క్యాలిక్యులేషన్ చూడండి ఎలా ఉంటుందంటే దెన్ 2 2s are 4, 4 + 1,
5గా రాస్తాం. అలానే 5 2s are 10, 10 plus 2 that is equal to 12. Then 12 2s are 24 plus previous value 5. 24 plus 5 that is equal to 29. So then finally answer for this problem is equal to, so this last value by the previous value. Previous value ఎంత ఉంది 12. So finally answer for this problem is equal to what? 29/12. సో ఇలాంటి ల్యాడర్ డివిజన్ ప్రాబ్లమ్ని ఈ యొక్క ఈజీ ట్రిక్ తోటి మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ ఏంటంటే 29/12. ఒకవేళ ఈ 2 ప్లేస్లో 1 ఉందనుకోండి, ఇక్కడ 1 తీసుకుంటాం. సో 5 1s are 5, 5 plus 2 that is equal to 7 రాస్తాం. ఇక్కడ 5 2s are 10, ద ప్రీవియస్ వాల్యూ యాడ్ చేయండి. 5 2s are 10 plus 2 that is equal to 12. అదేవిధంగా 12 2s are 24, ద ప్రీవియస్ వాల్యూ 5. సో 24 plus 5 that is equal to how much? 9. Finally answer for this problem is equal to 29/12. సో ఇచ్చిన ఆప్షన్స్లో 29/12 ఉందంటే ఎస్ 29/12. ఓకే, సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. ద డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ 232/25 ఈస్ 232/25కి దశాంశ రూపము. జనరల్గా మనం ఒక భిన్నాన్ని దశాంశ రూపంలోకి మార్చాలి అంటే దాని యొక్క హారము విలువని జీరోస్లో కన్వర్ట్ చేయాలి. లైక్ డినామినేటర్ కన్వర్టెడ్ ఇంటూ జీరోస్, లైక్ హండ్రెడ్స్ ఆర్ టెన్స్ ఆర్ థౌజండ్స్ ఎక్సెట్రా. ఇప్పుడు డినామినేటర్లో ఎంత ఉందో చూడండి ఇక్కడ. సో వాట్ ఈస్ ద గివెన్ ఫ్రాక్షన్? 232/25. ఇప్పుడు డినామినేటర్ని మనం జీరోస్లో కన్వర్ట్ చేసుకోవాలంటే డినామినేటర్ ఐ కెన్ మల్టిప్లైడ్ విత్ 4. 25 4s are 100 కాబట్టి న్యూమరేటర్ని కూడా 4తో మల్టిప్లై చేయండి. దెన్ 4 into 200 800 ప్లస్ 4 into 30 120 ప్లస్ 4 into that is equal to 2 8. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది? 928 అవుతుంది న్యూమరేటర్. 928 divided by the denominator value is equal to 25 4s are 100. డినామినేటర్లో 100 ఉందంటే న్యూమరేటర్లో ఉన్న వాల్యూలో సో 2 ప్లేసెస్ని రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేసి పాయింట్ పెట్టండి. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాలని కుడివైపు జరిపితే ఆన్సర్ ఏమవుతుంది? ఇట్ ఈస్ 9.25. ద డెసిమల్ వాల్యూ ఈక్వలెన్స్ టు 232/25 ఈజ్ ఈక్వల్ టు 9.28. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 9.28 ఉందా అంటే ఎస్ 9.28. 9.280. So 9.280 in the third option. బట్ ఇక్కడ 2 చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉన్నాయి. 9.280 ఇదేమో 9.820. బట్ ఆన్సర్ ఈజ్ 9.28 ఓన్లీ. నెక్స్ట్, ఈ క్రింది వానిలో అతి పెద్ద భిన్నం. సో ఎప్పుడైనా సరే భిన్నాల్ని కంపేర్ చేయాలంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఇచ్చిన భిన్నాలలో న్యూమరేటర్లో డినామినేటర్లో స్మాలెస్ట్ నెంబర్స్ ఉన్నాయా గ్రేటెస్ట్ నెంబర్స్ ఉన్నాయా చూడండి. స్మాలెస్ట్ నెంబర్స్ ఉన్నప్పుడు ఆల్వేస్ గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్. సో ఇక్కడ నేను ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ని కంపేర్ చేస్తాను. ఐ కంపేర్ 5/7 with 5/7 with 3/4. I can apply the cross multiplication method. Cross multiplication method లో 4 5s are 20, then 7 3s are that is equal to 7 3s are 21. So we need greatest. మరి ఈ రెండిట్లో గ్రేటెస్ట్ 20 కంటే 21 గ్రేటెస్ట్ కాబట్టి మనకి స్మాలర్ వన్ని కన్సిడర్ చేయం. అగైన్ 3/4ని దేనితోటి చెక్ చేయాలి? అగైన్ 3/4 ఫ్రాక్షన్ ఈజ్ కంపేర్ విత్ థర్డ్ ఆప్షన్ 9/11. దీంతో కంపేర్ చేయండి. దెన్ గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్. 11 3s are 33 అండ్ 4 9s are 36. 33 కంటే 36 గ్రేటర్. 33 కంటే 36 గ్రేటర్ కాబట్టి 3/4 కంటే 9/11 గ్రేటర్. సో స్మాలర్ వన్ నాట్ రిక్వైర్డ్, వీ నీడ్ ఓన్లీ గ్రేటర్ వన్. సో ఇది మనకు అవసరం లేదు. అగైన్ 9/11 ఫ్రాక్షన్ కంపేర్ విత్ ఫైనల్ ఫ్రాక్షన్ 11/14. ఫోర్త్ ఆప్షన్తో కంపేర్ చేయండి. వీ కెన్ అప్లై ద క్రాస్ మల్టిప్లై మెథడ్, అడ్డగుణకార పద్ధతి. 14 into 9 that is equal to 126. 11 into 11 that is equal to 121. సో 121 కంటే 126 గ్రేటర్ కాబట్టి 11/14 కంటే 9/11 గ్రేటర్. బట్ స్మాలర్ వన్ నాట్ రిక్వైర్డ్. ఫైనలీ ఆన్సర్ ఫర్ ది ప్రాబ్లమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 9/11. అంటే ఈ క్రింది ఇచ్చిన భిన్నాలలో ఏ భిన్నము గరిష్టము అంటే ఇచ్చిన భిన్నాల్లో గరిష్ట భిన్నం ఏంటి? దట్ ఈజ్ ఈక్వల్ టు 9/11. సో ఈ విధంగా మనం ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయొచ్చు. స్మాలెస్ట్ ఫ్రాక్షన్స్ అంటే లైక్ న్యూమరేటర్లో డినామినేటర్లో స్మాలెస్ట్ నంబర్ సింగిల్ డిజిట్ నెంబర్స్ కానీ 2 డిజిట్ నెంబర్స్ మల్టిప్లికేషన్ ఈజీగా అయినా ఇస్తే ఆల్వేస్ గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్. అదర్వైజ్ ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది. లైక్ ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయడానికి వన్ మెథడ్ ఈజ్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్, సెకండ్ వన్ ఈజ్ డిఫరెన్స్ మెథడ్, థర్డ్ వన్ ఈజ్ ఎల్సిఎం మెథడ్. ఇది కాకుండా బేసిక్ మెథడ్ కూడా ఉంటుంది. బేసిక్ మెథడ్ ఏంటంటే
న్యూమరేటర్ ఇంక్రీజ్ అయ్యి డినామినేటర్ డిక్రీజ్ అయితే. సో ఇవన్నీ మెథడ్స్ నేర్చుకుంటే అంటే ఈ 4 మెథడ్స్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే సో ఫ్రాక్షన్స్లో కంపారిజన్లో 2 డిజిట్ నెంబర్స్ ఇచ్చినా 3 డిజిట్ నెంబర్స్ ఇచ్చినా న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బట్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఓన్లీ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఈజ్ ఎనఫ్. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి ఇది పాయింట్స్లో ఉంది. యాక్చువల్గా 0.15 డివైడెడ్ బై 0.75 ప్లస్ 0.30 డివైడెడ్ బై 0.06. ఇక్కడ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా అబ్జర్వ్ చేయవలసింది ఒకటే, పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి. దేర్ ఆర్ 2 ప్లేసెస్, పాయింట్ తర్వాత 2 ప్లేసెస్, కాబట్టి మనం ఈ పాయింట్ని రిమూవ్ చేసేయచ్చు. పాయింట్ తర్వాత 2 స్థానాలు, పాయింట్ తర్వాత 2 స్థానాలు అంటే పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఫైనల్గా ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఉన్నది ఏంటి, సో 15/75 అంటే 15ని 75తో కట్ చేస్తే 1/5 అవుతుంది, అండ్ 30ని 6 తోటి కట్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. సో ఫైనల్గా 1/5 ప్లస్ 5 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 26 డివైడెడ్ బై 5 5 25 ప్లస్ 1 26/5 హోల్ స్క్వేర్ రాస్తాం దీన్ని. హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ నాట్ హోల్ స్క్వేర్. సో హోల్ క్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ హోల్ స్క్వేర్ రాస్తున్నాను నేను. ఓకే, యాక్చువల్గా ఎప్పుడైనా సరే మనం ఒక భిన్నాన్ని డెసిమల్స్లో కన్వర్ట్ చేయాలి. ఎందుకు కన్వర్ట్ చేయాలి, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని ఇందులో ఉన్నాయి డెసిమల్స్లో. ఫ్రాక్షన్స్ని మనం డెసిమల్స్లోకి కన్వర్ట్ చేయాలంటే డినామినేటర్లో ఖచ్చితంగా జీరోస్ ఉండే నంబర్ వచ్చేటట్టు రాసుకోవాలి, లైక్ 10 కానీ 100 కానీ 1000 కానీ. బట్ ఇక్కడ 5 ఉంది, 5ని ఏం చేద్దాం ఇప్పుడు, నేను ఏం చేస్తున్నాను అంటే 5ని సో 26 మల్టీప్లైడ్ విత్ 2, 5 ఈజ్ మల్టీప్లైడ్ విత్ 2. సో 5 2s are 10. డినామినేటర్ని న్యూమరేటర్ నేను 5 తోటి మల్టిప్లై చేస్తున్నాను, డినామినేటర్ని న్యూమరేటర్ నేను 5 తోటి మల్టిప్లై చేస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు 52 డివైడెడ్ బై దట్ ఈజ్ ఈక్వల్ టు 10 హోల్ క్యూబ్. సో దీన్ని సాల్వ్ చేస్తే ఫైనల్గా ప్రాబ్లం ఆన్సర్ అయిపోతుంది. యాక్చువల్గా హోల్ క్యూబ్ కదా ఇది, నాట్ స్క్వేర్, దిస్ ఈజ్ హోల్ క్యూబ్. సో ఇందులో 10 క్యూబ్ వాల్యూ ఎవ్రీ వన్ నోస్, 10 క్యూబ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 1000. బట్ ఈ 52 క్యూబ్ యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను 50 క్యూబ్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను వినండి. సో వెన్ యూఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ఎనీ క్యూబ్ నంబర్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ 52 క్యూబ్ వాల్యూ మీకు కావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఫస్ట్ నెంబర్ యొక్క క్యూబ్ 5 క్యూబ్ వాల్యూ ఎంత 125. క్యూబ్ అంటే ఏంటి, 3 డిజిట్స్ ఉండాలి డెఫినెట్గా. సింగిల్ డిజిట్ వస్తే దాని లెఫ్ట్ సైడ్లో జీరోస్ పెట్టుకోండి 3 డిజిట్స్ వచ్చే వరకు. మరి 5 క్యూబ్ వాల్యూ 125, అలానే 2 క్యూబ్ వాల్యూ, వాట్ ఈస్ ద 2 క్యూబ్ వాల్యూ, యాక్చువల్గా 8, బట్ క్యూబ్ అన్నప్పుడు 3 డిజిట్స్ ఉండాలి కాబట్టి 2 బిఫోర్ ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి, 2 జీరోస్ పెట్టుకోండి. 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0 0 2. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఈ 5 2లో ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేయండి. 5 స్క్వేర్ వాల్యూ 25, 5 స్క్వేర్ వాల్యూ 25. సో తర్వాత ఈ రెండింటితోటి మల్టిప్లై చేయండి. 25 2s are 50, 50 3s are 150. సో ఇక్కడ 2 ప్లేసెస్ వదిలేసి 150ని రాయండి, 2 ప్లేసెస్ వదిలేసి 150ని రాయండి. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో దీన్ని స్క్వేర్ చేయండి. 2 స్క్వేర్ వాల్యూ 4, 4 5s are 20, 23s are దట్ ఈజ్ ఈక్వల్ టు 60. ఇప్పుడు ఓన్లీ 1 ప్లేస్ని మాత్రమే వదిలేసి ఆ 60 రాసేయండి. 2 స్క్వేర్ 4 మల్టిప్లై విత్ 5 into 3, 5 3s are 15, 15 4s are 60. సో ఇప్పుడు టోటల్గా ఈ వాల్యూస్ని యాడ్ చేయండి. యాక్చువల్గా 2 క్యూబ్ వాల్యూ ఎంత, ఇక్కడ 2 క్యూబ్ వాల్యూ నేను 2 క్యూబ్ వచ్చేసి ఇక్కడ 8, దిస్ ఈజ్ ఈక్వల్ టు 8. 5 క్యూబ్ వాల్యూ 125, 2 క్యూబ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది, బట్ 8 బిఫోర్ 2 జీరోస్ తీసుకోండి. ఫైనల్ ఇవన్నిటిని యాడ్ చేయండి, దిస్ ఈజ్ ఈక్వల్ 60. 8 0 6 0 4 1. సో ఫైనల్గా 52 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 140608 డివైడెడ్ బై దట్ ఈజ్ ఈక్వల్ టు 1000. సో 1000, 10 క్యూబ్ 1000 అంటే ఎక్కడ పాయింట్ పెట్టాలి, రైట్ సైడ్ నుంచి 3 ప్లేసెస్ని అంటే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 ప్లేసెస్ని రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేసి పాయింట్ పెట్టండి. అంటే ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది 140.608, 140.608. సో ఈ విధంగా మనం ఏ నెంబర్కైనా క్యూబ్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ ఎంతంటే 140.608. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 140.608 ఉందంటే
140 మీద ఏ ఆన్సర్ లేదు, ఓన్లీ ఉన్నది ఒకే ఆన్సర్ 140.6. సో ఈ విధంగా మనం ఇలాంటి సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ a by b is equal to 0.8 and 6a plus 11b is equal to 79, then a is equal to, ఇక్కడ a by b ఇచ్చేసాడు. వాట్ అబౌట్ a by b వాల్యూ? a by b is equal to 0.8 అంటే నేను ఐ కెన్ రైట్ 8/10 రాస్తాను. నేను 8/10 రాసినప్పుడు a వాల్యూ 8, b వాల్యూ 10. బట్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? దట్ ఈజ్ ఈక్వల్ టు 6a plus 11b is equal to 79 ఇచ్చాడు. డైరెక్ట్గా ఏ వాల్యూ మీరు 8 సబ్స్టిట్యూట్ చేసి ఇది 48 అవుతుంది. బి వాల్యూ డైరెక్ట్గా 10 సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 1160 66 అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే 100 ప్లస్ ఆన్సర్ వస్తుంది. బట్ ఇక్కడ ఆన్సర్ ఎంత ఉంది? 79 ఉంది. కాబట్టి ఏ బై బి వాల్యూని మనం సింప్లెస్ట్ ఫామ్లోకి తీసుకుంటే ఏ వాల్యూ నౌ ఐ టేక్ 4, బి వాల్యూ నౌ ఐ టేక్ 5. వెన్ ఐ సబ్స్టిట్యూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బి ఈజ్ ఈక్వల్ టు 5, ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 79. మరి ఇప్పుడు 24 + 55, 24 + 55 ఈజ్ ఈక్వల్ టు 79. ఎస్ఆర్ నో? ఇయర్ 79 ఈజ్ ఈక్వల్ టు 79. కాబట్టి ఏ వాల్యూ మనం ఎంత ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు? ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ 4గా తీసుకోవచ్చు. బి వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎంతగా తీసుకోవచ్చు? బి వాల్యూ ఈజ్ ఈక్వల్ 5గా తీసుకోవచ్చు. ఏ వాల్యూ 4, బి వాల్యూ 5. ఫైనల్గా ప్రాబ్లం అడిగింది ఏంటి? ఏ వాల్యూ అడిగాడు. సో వాట్ ఈజ్ ఏ వాల్యూ? 4. బట్ ప్రాబ్లంలో చూడండి ఏ వాల్యూ 8 కూడా ఉంటుంది. బట్ 8 సబ్స్టిట్యూట్ చేయదు. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే ఏ వాల్యూ 8 తీసుకోకూడదు. ఏ వాల్యూ ఎంత తీసుకోవాలి? 4 తీసుకోవాలి. And next one, 1/4 of a wire is black color and half of the remaining is in white and rest 6 centimeters length is blue. What is the length of the wire? What is the length of the wire? So actually ఇలాంటి ప్రాబ్లమ్స్లో చూడండి ఏమంటున్నాడు, ఒక తీగలో 1/4 భాగం. 1/4 భాగం అంటే ఏంటి? 4 భాగాలలో ఒక భాగం, 4 భాగాలలో ఒక భాగము ఏ కలర్ని కలిగి ఉంది? నలుపు రంగు ఉంది. మిగిలిన దాంట్లో అంటే 4 పార్ట్స్లో 1 పార్ట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 3 పార్ట్స్ ఉంటాయి. ఆ 3 పార్ట్స్లో మళ్ళీ సగభాగం తెలుపు రంగు ఉందంట. ఆ తెలుపు రంగు పోగా మిగతా భాగం అంతా 6 సెంటీమీటర్ల భాగము నీలం కలర్లో ఉందంట. అయినా ఆ తీగ యొక్క మొత్తం పొడవు ఎంత అని అడిగాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ప్రాబ్లమ్స్లో రిపీట్ అవుతాయి. బట్ ఇక్కడ అదే కాన్సెప్ట్, ఇనిషియల్ అండ్ ఫైనల్ మెథడ్ని అప్లై చేయండి. ఇనిషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూ. ఇనిషియల్ అంటేనేమో మొదటి విలువ, ఫైనల్ అంటేనేమో తుది విలువ. ఇనిషియల్ అండ్ ఫైనల్ మెథడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీగ లెంత్లో చూడండి. ఫస్ట్ నలుపు రంగు ఉన్నది ఎంత? 1/4 పార్ట్ ఈజ్ బ్లాక్ కలర్, 1/4 పార్ట్. సో ఇనిషియల్గా తీగ యొక్క పొడవు 4 యూనిట్స్ అనుకుంటే, సో ఫైనల్గా ఇందులో ఒక పార్ట్ వెళ్ళిపోయింది. ఒక పార్ట్కి ఏ రంగు వేశారు? నలుపు రంగు వేశారు. నలుపు రంగు వేశారంటే 4లో 1 పార్ట్ పోతే రిమైనింగ్ పార్ట్స్ ఎన్ని? ఫైనల్గా 3 పార్ట్స్ మిగిలి. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ అంటున్నాడు కాబట్టి రిమైనింగ్ అన్నప్పుడు రిమైనింగ్లో 1/2 ఆఫ్ 1/2 వంతు, మిగతా దాంట్లో సగభాగం అంటే ఏంటి? 1/2 అంటే మిగతాది 2 పార్ట్స్ అనుకుంటే అందులో 1 పార్ట్ ఏ కలర్ ఉంది? 1 పార్ట్ వచ్చేసి వైట్ కలర్. అంటే 2 పార్ట్స్లో 1 పార్ట్ వైట్ కలర్ వేస్తే రిమైనింగ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఈ 1 పార్ట్ ఉంది. సో రిమైనింగ్ పార్ట్స్ వచ్చేసి 1. సో ఓవరాల్గా మీకు తీగ యొక్క లెంత్ కావాలంటే ఇనిషియల్ వాల్యూ టోటల్గా మల్టిప్లై చేయండి. 4 2s are 8. ఫైనల్ వాల్యూ మిగిలిపోయింది ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ 3. సో మిగతా భాగానికి ఏ రంగు వేశారు? మిగతా భాగం 6 సెంటీమీటర్లకు బ్లూ కలర్ వేశారు. మిగతా భాగం అంటే ఎంత? 3 యూనిట్స్. 3 యూనిట్స్ వచ్చేసి ఎంత? 6 సెంటీమీటర్స్. బ్లూ కలర్ వేసింది ఎంత? 6 సెంటీమీటర్. 3 2s are 6. ఓవరాల్గా తీగ యొక్క పొడవు ఎంత అంటే 8 2s are దట్ ఈజ్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్. మొత్తం ఆ తీగ యొక్క పొడవు ఎంత అంటే 16 సెంటీమీటర్స్. 8 2s are ఎంత? 16 సెంటీమీటర్స్. ఇచ్చిన ఆప్షన్స్లో 16 ఉందా అంటే ఎస్, ఇన్ ద థర్డ్ చాయిస్. సో ఎప్పుడైతే మనం ఈ ప్రాబ్లమ్ని ఇనిషియల్ అండ్ ఫైనల్ మెథడ్ ఎప్పుడు అప్లై చేయాలి? రిమైనింగ్, ఒక వ్యక్తి కొంత సొమ్ము తన యొక్క జీతంలో కొంత సొమ్మును ఖర్చు పెట్టాడు, మిగతా దాంట్లో మళ్ళీ ఖర్చు పెట్టాడు, రిమైనింగ్లో మళ్ళీ ఖర్చు పెట్టాడు అన్నప్పుడు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు రిమైనింగ్ అనే వర్డ్ ఉన్నప్పుడు, సో ఆల్వేస్ వీ కెన్ యూజ్ ఇనిషియల్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్. ఇనిషియల్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ అంటే 1/4 కలర్డ్ బ్లాక్. దట్ మీన్స్ సో టోటల్ 4 పార్ట్స్లో 1 పార్ట్ కలర్డ్ బ్లాక్ అంటే రిమైనింగ్ పార్ట్స్ లెఫ్ట్, 3 పార్ట్స్ ఆర్ లెఫ్ట్. ఆ 3 పార్ట్స్లో 1/2 ఆఫ్ ద కలర్డ్ వైట్ అంటే 2 పార్ట్స్ ఇనిషియల్ వాల్యూ, అందులో 1 పార్ట్ వైట్ కలర్ వేసారంటే రిమైనింగ్ పార్ట్స్
దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ ఈజ్ ద ఫైనల్ వాల్యూ రిమైనింగ్, మిగిలిపోయిన భాగం. ఈ రిమైనింగ్ పార్ట్స్కి ఏ కలర్ వేసారు? 6 సెంటీమీటర్లు ఉంది, దానికి నీలం రంగు వేసారు. ఈ నీలం రంగు వేసింది ఎంత? 6 సెంటీమీటర్. 3 2 6 అయితే మొత్తము తీగ పొడవు అంటే సో టోటల్గా లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్ ఈక్వల్ టు 8 యూనిట్స్, 8 2 16. సో ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ప్రాబ్లమ్ ఇన్ ద సింప్లిఫికేషన్. సింప్లిఫికేషన్స్లో ఇది ఒక టైప్. సో సింపుల్గా ఇక్కడ చూడండి, డివిజన్ ఉంది, బిట్వీన్ డివిజన్ ఉన్నప్పుడు దీన్ని ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలంటే 1/7 ఇంటూ ఇక్కడ 1, ఇక్కడ పాయింట్ రిమూవ్ చేయాలంటే డివైడెడ్ బై ఎంత రాసుకోవాలి మనం? 10. పాయింట్ తర్వాత ఒక స్థానం ఉంది కాబట్టి 10 డివైడెడ్ బై పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి కింద 2 సున్నాలు అంటే 100. 1/7 ఇంటూ 154 డివైడెడ్ బై 10 divided by converted into in front of the fraction will reciprocal. ఎప్పుడైతే డివిజన్ని మనం ఇంటూగా మారుస్తామో దాని ముందున్న భిన్నము రివర్స్ అవుతుంది, తిరగలవుతుంది. తిరగలవటం అంటే దీని యొక్క రెసిప్రోకల్ ఏంటి? సో 100/11. సో ఇక్కడ డినామినేటర్లో 0 ఉంది, ఈ 0కి క్యాన్సిల్. 11 వచ్చేసి ఇందులో దట్ ఈజ్ ఈక్వల్ 14 టైమ్స్ పోతుంది, 7 ఇందులో 2 టైమ్స్ పోతుంది, దెన్ 2 into 10 దట్ ఈజ్ ఈక్వల్ 20. సో ఫైనల్గా ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ ఎంత అంటే 20. జస్ట్ 20, ఆన్సర్ ఈస్ 20. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 20 ఉందా? ఎస్ 20. నెక్స్ట్ వన్, సో దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఇన్ ద సింప్లిఫికేషన్. ఇది కూడా నంబర్ సిస్టంలోనే, సింప్లిఫికేషన్స్లో స్క్వేర్ రూట్ అనే కాన్సెప్ట్లోది. సో యాక్చువల్గా మనం ఏదైనా ఒక నంబర్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీ నంబర్ ఈజ్ ఎండింగ్ విత్ 5, సో ఇఫ్ ఎనీ నంబర్ ఈజ్ ఎండింగ్ విత్ 5, ఏదైనా ఒక నంబర్ 5తో ఎండ్ అయినప్పుడు దాని యొక్క స్క్వేర్ విలువని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలాగా? ఇఫ్ ఎనీ నంబర్ ఈజ్ ఎండింగ్ విత్ 5, ద లాస్ట్ 2 number ఆఫ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ విల్ బి 25. దెన్ ఆఫ్టర్ దట్ రిమైనింగ్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ డిజిట్ 2 ఆఫ్టర్ నెంబర్ 3, 2 3s are ఎంత? 6గా రాస్తాం. అదేవిధంగా 35 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, 35 స్క్వేర్ తీసుకుంటే సో ఎండింగ్ విత్ 5 కాబట్టి స్క్వేర్ ఆఫ్ ద నెంబర్లో 25 ఉంటుంది. దెన్ 3 ఆఫ్టర్ నెంబర్ 3 4s are 12, 3 4s are ఎంత రాస్తాం? 12 రాస్తాం. అదేవిధంగా 65 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, లాస్ట్ నెంబర్ 5 కాబట్టి 25 రాస్తాం. 6 ఆఫ్టర్ నెంబర్ 7 అంటే దట్ ఈజ్ ఈక్వల్ 6 7s are 42. సో ఈ యొక్క కాన్సెప్ట్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామంటే, ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? అండర్ రూట్ ఆఫ్ 5625 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ సో 56.25 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 0.5625. సో దీని యొక్క వాల్యూ ఎంతకు సమానం అంటే, యాక్చువల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్లో చివరి 2 స్థానాలు 25 ఉంటే దాని యొక్క స్క్వేర్ రూట్ లెంత్ ఉండాలి 5. మరి ఇప్పుడు 56 నేమ్ రాస్తాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 7 into 8 రాస్తాం. ఇందులో ఇనిషియల్ వాల్యూ ఏంటి? దట్ ఈజ్ ఈక్వల్ టు 7. అంటే ఫైనల్గా దీని యొక్క స్క్వేర్ రూట్ 75. అదేవిధంగా దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 7.5. మరి దీని యొక్క స్క్వేర్ రూట్ ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ 0.75. సో ఈ టోటల్గా ఇవన్నిటిని యాడ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది 75.00, ఇక్కడ 7.50, ఇక్కడ 0.75. టోటల్గా వీటిని యాడ్ చేయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 5, దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 3, 13, క్యారీ 1 అంటే 12 + 1 13, సో 83. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి? సో ఆన్సర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఈక్వల్ టు 83.25. 83.25. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 83 పాయింట్ ఉందంటే ఎస్, ఆప్షన్ నెంబర్ 2. See the next one. Here a not equal to b is equal to a square plus b square minus 3ab. For any number a and b, then 1 not equals to -1, not equals to -1, not equals to 1. So actually ఇది రీజనింగ్లోని ఓకేనా, సింబల్స్ అండ్ నోటేషన్స్ ప్రాబ్లం. సో బట్ ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలంటే ఇక్కడ ఒక నోటేషన్ ఇచ్చాడు. యాక్చువల్గా ఏ నాట్ ఈక్వల్స్ టు బి అనే నోటేషను ఎలా రాశాడు? దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 3ab రాశాడు ఈ నోటేషన్. మరి ఈ నోటేషన్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇది సబ్స్టిట్యూట్ చేస్తే 1 నాట్ ఈక్వల్స్ టు -1 అన్నాడు. దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏ ప్లేస్లో 1 ఉంది, బి ప్లేస్లో -1 ఉంది. 1 స్క్వేర్ అంటే 1, -1 హోల్ స్క్వేర్ అన్నా కూడా 1. ఆల్రెడీ ఇక్కడ 3 into 1, బి వాల్యూ -1 అంటే -1 to మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే 3 into సో 1 into 1గా రాస్తాం. అంటే ఫైనల్గా ఆన్సర్ ఏంటి? దట్ ఈజ్ ఈక్వల్ టు 2 + 3, 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 5. 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 5.
అంటే ఈ ఫస్ట్ పార్ట్ వాల్యూ వచ్చేసింది 1 నాట్ ఈక్వల్స్ టు -1 అంటే 5 వచ్చేసింది. అదేవిధంగా -1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1 దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏ అంటే -1, ఇక్కడ ఏ వాల్యూ -1గా ఉంది కాబట్టి -1 హోల్ స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ 1, ఇక్కడ కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఎందుకంటే 3 ఇంటూ -1 ఇంటూ 1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఫైనల్గా దీని ఆన్సర్ కూడా 5. బట్ ఫైనల్గా మనకి ఏమంటున్నాడు, దీని ఆన్సర్ 5 వచ్చింది, మనకి దీని యొక్క ఆన్సర్ కూడా 5 వచ్చింది. సో ఫైనల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 5 నాట్ ఈక్వల్స్ టు 5 దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ నోటేషన్ ఏంటన్నా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 3ab. a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5, నౌ b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 5. సో 5 స్క్వేర్ వాల్యూ 25, 5 స్క్వేర్ వాల్యూ 25, 25 3s are 75. సో ఫైనల్గా రిజల్ట్ వచ్చేసి 50 మైనస్ 75, ద ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు -25. ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, -25. సో మరి ఇచ్చిన ఆప్షన్స్లో -25 ఉందంటే ఎస్, ఆప్షన్ నెంబర్ 1.